వెల్కమ్ బ్యాక్. మోదీ బీసీనా ఓసీనా? రాహుల్ గాంధీ మతం ఏంటి? ఇదేదో కామన్ మ్యాన్ అక్కడ ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటి మాటలు కాదు, ప్రముఖ రాజకీయ నేతలు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్నటువంటి విమర్శలు. ఏంటిదంతా? అసలు ఏం మాట్లాడారో వాళ్ళ మాటల్లో చూసి విని ఆ తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాం. బైట్స్ ప్లీజ్. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు? ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు? జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు? ఇవాళ 2025లో బీసీ లెక్కలుగా మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలలో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసేటప్పుడు, మొత్తం జనగణన చేసేటప్పుడు జనగణనలో కులగణన చెయ్యి, ఇల్లు తిరుగు లెక్కలు రాయి. ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది, నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు. నిజంగా మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్న మీరు బీసీల పట్ల మీకెంతైనా చిత్తశుద్ధి ప్రేమ ఉంటే జరగబోయే సెన్సస్ లో కులాన్ని చేర్చండి. రాహుల్ గాంధీదే కులము, రాజీవ్ గాంధీదే కులము. ఇవాళ రాహుల్ గాంధీ గారి తాత గురించి బట్టెబాజీ మాటలు మాట్లాడుతా ఉన్నారు బీజేపీ ఎంపీలు. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. త్యాగధనుల కుటుంబం. నిజంగా కులం అడుగుతున్నారు కదా మీరు, ఈ దేశవ్యాప్త కులగణన చెయ్యండి. ఆనాడు రాహుల్ గాంధీ లిఖితపూర్వకంగా వారు ఏ కులమో చెప్తారు, అది చేసి చూడండి. రాహుల్ గాంధీ గారి కులం ఏంటో మీకు స్పష్టంగా సంతకం పెట్టి మరీ చెప్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. రేవంత్కి తెలియక కాదు, కావాల్సుకొని హిందువుల్ని విడదీద్దామని కుల రాజకీయాలను ప్రతిరోజు ఎవడో ఒకటి మాట్లాడుతున్నారు. 94లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్ లో, ఆ కులాన్ని బీసీలలో కలిపినారు, మోదీ గారి కులాన్ని. 99లో దేశంలో బీసీలలో కలిపినారు. 94లో కలిపినప్పుడు గుజరాత్ లో కాంగ్రెస్ గవర్నమెంట్, మోదీ గారు ఎలక్టోరల్ పాలిటిక్స్ లోనే లేడు. అప్పటికి 99లో కూడా లేడు ఆయన ఎలక్టోరల్ పాలిటిక్స్. ఇవన్నీ రేవంత్ కు తెలియక కాదు, కావాల్సుకొని ఈ ఏదైతే కాస్ట్ సెన్సస్ అన్న ఒక సర్వే చేసిండో అందులో కాస్ట్ సెన్సస్ పక్కకు పెట్టుర్రి, అసలు మొత్తం సెన్సస్ తప్పు. 1 కోటి మంది మైనర్లు 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు గాయం ఉన్నారు ఈ రాష్ట్రంలో అని మొన్ననే రుజువు చేసిన. ఈ 1 కోటి మంది గాయం ఉన్నప్పుడు ఇంకెక్కడ సెన్సస్? దిక్కుమాల సెన్సస్ అయిపోయినాక ఇవన్నీ కూడా కావాల్సుకొని హిందువుల్ని విడదీద్దాము, ముస్లింలకి చెంచగిరి చేద్దాము, ఇటువంటి రాజకీయాలు చేసి మనకు భారతీయ జనతా పార్టీ వీక్ చేద్దామని. ఇటువంటి దొంగ రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఎవ్వరు కూడా పడరు. ఈ ట్రాప్ లో పడొద్దు. అందరం ఒకటై మనము భరతమాతని గెలిపియాలా, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని హిందూ రాష్ట్ర స్థాపనలో చెయ్యాలి. ఇక్కడ ఒక్కటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి, బటింగే తో కటింగే, ఏక్ హే తో సేఫ్ హే. Don't fall in the trap of Congress and TRS divide and rule policy. తండ్రి మతమట, తండ్రి మతము కొడుకు వస్తది. ఈ విషయం పంచాయతీకి తెలియదా అన్నాడు. నాకు తెలిసే మాట్లాడినా. వాళ్ళ నరేంద్ర మోడీ గారు బీసీయా కాదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాడు. నరేంద్ర మోడీ గారు బీసీ అని ఆయన కులాన్ని బీసీగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎప్పుడు 94లో పాపం రేవంత్ రెడ్డి గారు తెలియదు పాపం అది. ఇవాళ నరేంద్ర మోడీ గారు బీసీ అన్నప్పుడు నేనేమన్నా అంటే
మరి రాహుల్ గాంధీ గారు ఏ మతము, ఏ కులము, ఏ జాతి, ఏ దేశమో అన్నారు. రాహుల్ గాంధీ గారి తాత పేరు ఏం పేరు తెలుసా? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు. ఎట్లా బ్రాహ్మణ్ అవుతాడు? రాహుల్ గాంధీ తల్లేమో క్రైస్తవురాలు. ఎవరు? ఏం పేరు? సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే. మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు? ముస్లిమే కదా. ఓకే, అది నేతలు మాట్లాడిన తీరు కులాలు మతాలకు సంబంధించి డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గోస్ల శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. యాక్చువల్గా మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు, మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. యాక్చువల్గా మీతోనే స్టార్ట్ చేయాలి, అందుకే మీరు రాకముందే పరిచయం చేద్దాం అనుకున్నాం. ఏంటండి ఇది అసలు? బీసీగా కన్వర్టెడ్, కొత్తగా ఉంటున్నాం. మామూలుగా ఏదన్నా మతం కన్వర్ట్ చేసుకున్నది అనేది వినేది, అండ్ మళ్ళీ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్న లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని ముఖ్యమంత్రి గారు చెప్పడం. మీది అన్మ్యూట్ చేయరా దిలీప్ సార్? అన్మ్యూట్ చేయండి. వినపడుతుందా? వినబడుతుందండి. ముఖ్యమంత్రి గారు చెప్పారు, చాలా జాగ్రత్తగా చెబుతున్నాను, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసి మాట్లాడారు. ఏంటి కన్వర్టెడ్ బీసీ ఏంటండి? మేడం, నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, నాట్ పార్టీ, లైక్ అన్ అనలిస్ట్ చెప్తున్నా. ఇది అన్నెసరీ కాంట్రవర్సీ. ఇప్పుడు మన దగ్గర ఆంధ్ర ఏరియాలో, రిమోట్ ఏరియాలో కూడా అది కాపులు ఉంటారు కొందరు. ఏదో కాపులు జ్ఞాపకం లేదు ఇప్పుడు కానీ, బట్ వాళ్ళు బీసీ. ఇక్కడికి వస్తే అక్కడ ఓసీలు, అక్కడ ఓసీ, ఇక్కడ బీసీ, ఇక్కడ బీసీలు. తర్వాత కన్వర్టెడ్ క్రిస్టియన్స్ చాలా మంది కూడా వాళ్ళు ఎస్సీ అనే సర్టిఫికేట్ పైన జాబ్ తీసుకుంటారు. నాకు చాలా మంది సర్వీస్ లో సుదీర్ఘకాలం పనిచేశారు. చాలా మంది మిత్రులు ఎస్సీ అనే రిక్రూట్మెంట్ తీసుకుంటారు. ఆయన పేరు థామస్, విలియమ్స్, జేమ్సన్ అని ఉంటుంది. ఎప్పుడు అడిగాడు అంటే వచ్చిన తర్వాత ఒక్క విషయాన్ని మనకి అందరం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఇక్కడ ఇన్నేళ్ల సుదీర్ఘమైనటువంటి ఇండియన్ డెమోక్రసీలో ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేవాడు వెనకబడి ఉన్నారు. ఈ జాతులు వెనకబడి ఉన్నాయి. ఒక రాష్ట్రంలో బీసీ ఉన్నాడు, ఇంకో రాష్ట్రంలో ఓసీ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ జాట్స్ ఉన్నారు. జాట్స్ ఏమో మీకు కొన్ని రాష్ట్రాల్లో బీసీలు ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో ఓసీ ఉన్నారు. అప్పుడు నేను ఆల్రెడీ పార్టీ నడిపా ఇక్కడ. పాపం ఆయన జాట్ లీడర్ కాబట్టి అజిత్ సింగ్ గారు క్యాబినెట్ లో చాలా కష్టపడి ప్రయత్నం చేసి దేశవ్యాప్తంగా అందరి జాట్లు కూడా బీసీలేను క్యాబినెట్ ఆమోదం తీసుకొచ్చి జీవో ఇష్యూ అయింది. కోర్టు కొట్టేసింది. మళ్ళీ ఎక్కడ జాట్ అక్కడే, ఒక రాష్ట్రంలో బీసీ, ఒక రాష్ట్రంలో ఓసీ అని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. బికాస్ సుప్రీం కోర్టు సెడ్ నో. ఆ రాష్ట్ర పరిస్థితులు, అక్కడ వాళ్ళు ఏ విధంగా వెనుకబడి ఉన్నారు, ఏంటి అన్న లెక్కలో ఉంటుంది. ఇది ఓకే. ఇక్కడ ఆల్రెడీ అంటే 94 లో ఆ ప్రతిపాదన రావడం, 2000 లో అది ఓకే అవ్వడం, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మోదీ వచ్చాక కులం మార్చుకున్నారు, చట్టం తెచ్చుకొని మార్చుకున్నారు అన్నటువంటి ఇది ఒక ముఖ్యమంత్రి అనౌన్స్ చేయడము, మాట్లాడడం ఉండొచ్చు. డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. ఆయన చెప్తున్నాడు టెక్నికల్లీ ఈజ్ అ కన్వర్టెడ్ బీసీ, టెక్నికల్లీ మీన్స్ ఇట్స్ ఆల్సో లీగల్లీ కదా. మనకి ఎందుకు ఇంకో లైన్ కూడా మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని బీసీలోకి మార్చుకున్నారు, చట్టం తెచ్చుకున్నారు అని. మీకు ఎగ్జాంపుల్ చెప్పా. క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి అదే ఎవరు అజిత్ సింగ్ గారు తన హోదాను వాడుకొని మొత్తం దేశంలో ఉన్న జాట్లందరూ కూడా బీసీలుగా మార్చుకున్నాడు. ఆయన క్యాబినెట్ మీద ఒత్తిడి తెచ్చి, నేను ఆ పార్టీకి ఇక్కడ అధ్యక్షుడు ఉన్నాడు తెలుసున్నారు. బట్ సుప్రీం కోర్టు కొట్టేసింది. ఏం చేద్దాం? నేనేమంటానంటే మీరన్న వాడికి దిలీప్ సార్ అంటే కోర్టు ఒప్పుకుంటున్నాయా లేవా కాదు, ఇక్కడ క్వశ్చన్ అది కాదు. నేను అనేది ఒకటి మేడం, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు మనం ఏ రకంగా గుర్తించామో మన కులగణన ద్వారా దాన్ని తెలుసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశాలు ఇస్తే సరిపోతుంది. కానీ ఎక్కడో పోయి మనం మోడీని పట్టుకొని, లేకపోతే అంత ముందు రాహుల్ గాంధీని పట్టుకొని ఎవరు మాట్లాడారుగా, రాహుల్ గాంధీ ఆ గొడవ కూడా మీకు ఎందుకు అంటున్నా. ఆయన తండ్రి బ్రాహ్మడు, తండ్రి నుంచే బట్టి మీ కులం వస్తుంది కదా. తల్లి కులాన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు కదా.
సో అయిపోయా, మరి ఆయన బ్రాహ్మణ అనుకోవాలా, ఆమె ఇటాలియనా, మరో దేశం, మనకెందుకు? ఇది సంకుచితమైనటువంటి ఆలోచన మేడం. రాహుల్ గాంధీని తిట్టినా, మోడీని ఈ రోజు మనం తప్పు పట్టినా, ఈ రోజున టెక్నికల్ లీగల్ పొజిషన్ సీఎంఏ అన్నట్టు టెక్నికల్లీ లీగల్లీ ఈస్ కన్వర్టెడ్ అదే బీసీ, ఇట్స్ ఇట్, తర్వాత చర్చ లేదు. అట్లనే రాహుల్ గాంధీకి తండ్రి కనుక బ్రాహ్మణ అయితే బ్రాహ్మడే, ఆమె ఇటాలియనో, జర్మనో, జపానో, మనకి ఎందుకండి? సో ఇవి నేను అందుకే అన్నా, నా పర్సనల్ కామెంట్స్ లో ఈ దిశగా రాజకీయాలు మనం తీసుకుపోవడం అనేది ఏ పార్టీకైనా ఎవరికైనా అది కరెక్ట్ కాదని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ ఒపీనియన్ ఏంటి ఈ కులానికి సంబంధించినటువంటి అటాక్, ఆ తర్వాత కౌంటర్ అటాక్? యాక్చువల్లీ ఏంటంటే మేడం, అంటే మనము డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి, ఇది మన బాధ్యత. సో కానీ ఇప్పుడు ఏమైతుందంటే రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ సరే పెద్దలు దిలీప్ అన్న చెప్పొచ్చు, చాలా హుందాగా మాట్లాడొచ్చు, కానీ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు పరచకుండా, వాళ్ళు డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే 42% జనగణనాన్ని చేయకుండా, కరెక్ట్ చేయకుండా, అన్నకు కూడా తెలుసు, ఎందుకంటే సుదీర్ఘంగా ఉద్యమంలో ఉన్నాడు, సుదీర్ఘంగా ఉద్యోగంలో ఉన్నాడు. సో వాట్ ఈస్ మాకంటే ఎక్కువ ఇప్పుడు దిలీప్ అన్న, మేబీ రైట్ ఆర్ రాంగ్, దిల్లీపచారి కన్నా నాకంటే ఎక్కువ కూడా అన్నకు ఇన్సైడ్ ఆఫీస్ లో ఏం జరుగుతుందో తెలుసు అన్నట్టు, ఫైల్ మూడ్. సో ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన జనగణ కరెక్ట్ చేయక, అంత తప్పుల తడక చేసి, దాంట్లో ఏమేమో పెట్టి వాళ్ళ క్లారిటీ తీసుకోక, ఈ రోజు మత రాజకీయాలను, కుల రాజకీయాలను ఎంతవరకు కరెక్ట్ మేడం? సోషల్ జస్టిస్ అనేది ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను మేడం, మా తమ్ముడు టీచరు, నేను ఊర్లో వ్యవసాయం చేసుకున్నా అంటే నాకు పింక్ కార్డు వస్తుంది, నాకు వైట్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి వివిధ రాష్ట్రాల్లో, వీళ్ళ ప్రాంతాల్లో వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి. కానీ అది కాకుండా ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా అన్న దిలీపచారాన్ని ఏం మాట్లాడుతో వినాలి. ఎందుకంటే ఆ ఎంపీ, ఒక ఎంపీ, పార్లమెంట్ ఎంపీ ఈ మతాల గురించి, ఒక మినిస్టరు మతాల గురించి, వాళ్ళ పార్టీ లైన్ అప్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 42%, వాళ్ళని సింగిల్ హామీ చెప్తున్నా మేడం, నేను అన్నిటి ఓట్లేదు, ఏదైతే ఉందో అది జనగణ, కుల జనగణన చేయకుండా ఎందుకు కన్ఫ్యూజ్ చేశారు మేడం? ఎందుకు రీసర్వే అంటే రీసర్వే కూడా కాదు, అది మళ్ళీ అవకాశం ఇచ్చారు మేడం. అంత తప్పులు తడగా ఉంది కదా, ఏ బీసీ సంఘాలు కూడా ఒప్పుకోలేదు కదా. నేనేమంటున్నా, స్పష్టంగా ప్రజాస్వామ్యంలో ఒక ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ నడవాలి, ప్రోగ్రెసివ్ చర్చ నడవాలి, అంతేగాని నీ కులమేంది, నా కులమేంది, నీ మతం. ఇప్పుడు శ్రీనివాస్ గారు మళ్ళీ అంటే రీసర్వే కోసం అవకాశం ఇచ్చడాన్ని తప్పుపడదామా? ఎందుకంటే అంటే విమర్శలు వస్తున్నాయి, సరిగా జరగలేదు, చాలా మంది నమోదు చేసుకోలేదు, కొంతమంది దగ్గరికి వెళ్ళలేదు. ఇటువంటి విమర్శల నేపథ్యంలో 16 నుంచి 28వ తేదీ వరకు మళ్ళీ ఎంట్రీ చేసుకునేటువంటి అవకాశం ఇస్తున్నారు. సో అంటే మీ విమర్శలకు అంటే దానికి సమాధానంగానా, లేదంటే మీరు చెప్పింది చేస్తున్నారు అనుకోవచ్చు కదా? నేను దాన్ని వెల్కమ్ చేస్తున్నా. మేము పోరాటం చేసిన హౌస్ లో కేటీఆర్ గారు మాట్లాడారు, మేము అందరం గతంలో కూడా మనం చర్చించిన ఇదే వేదికగా. నేనేమంటున్నా అంటే, మీరు ప్రభుత్వం చేసినప్పుడు పకడ్బందీ చేయాలి కదా, అది రీసర్వే కాదు మేడం. ఎవరైతే మిస్ అయినరో ఎక్కువ మంది మీరు లెక్కలలో చూపించిండ్రు, బయట మొత్తుకుంటారు, అరుస్తున్నారు, గోల పెడుతున్నారు, అడుగుతున్నారు, వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. దాన్ని మేము హౌస్ లో కొట్లాడినాం కదా, అన్ని బీసీ సంఘాలు కూడా అడిగినాయి కదా, మాకు మళ్ళీ రీసర్వే చేయండి. వాళ్ళు రీసర్వేకి ఒప్పుకోలేదు, జస్ట్ ఒక సమయం ఇచ్చిండ్రు. కాకపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ఒక మంత్రి స్థాయిలో ఉండి బాధాకరమైన విషయం ఏంటంటే, ఇది సెంట్రల్ మినిస్టర్ ఎవరు, మన అతను బీజేపీ సంజయ్ గారు, ఇక్కడ ముఖ్యమంత్రి. వీళ్ళు ఇద్దరు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక డెమోక్రటిక్ పోస్ట్ లో ఉండి, నీ కులమేంది, అక్కడ ప్రధానమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు. ఎంత చాలా బాధ అనిపిస్తుంది మేడం. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి మోడీ, ఈయన ముఖ్యమంత్రి, ఈయన సెంట్రల్ మినిస్టర్. ఒక విధంగా చెప్పాలంటే ఒక నిమిషం మేడం, ఇది పోవాలి చర్చ. నీ కులమేంది, నా కులమేంది, నీ నాయకుడు కులమేంది, నా నాయకుడు మతం, ఇదే మేడం చర్చ. ఇది జరుగుతుందా చర్చ ఎక్కడన్నా? ఏం జరగాలి మేడం? ప్రోగ్రెసివ్ జరగాలి. ఏం చేయబోతున్నామో చెప్పాలి, కేంద్రం నుంచి ఏం తెచ్చుకుంటున్నావో చెప్పాలి. ఇది జరుగుతుందా మేడం? ఈ రోజు ఇన్ని సంవత్సరాలు ఈ కేంద్ర ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలే కదా మేడం బీసీ జనగణన చేయకుండా ఆపింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటే WWF గేమ్ లాగా తన్నుకుంటారు. అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి కదా. 65 ఏళ్ళు ఇప్పుడు దిలీప్ అన్న చెప్పాలి, 65 ఏళ్ళు పరిపాలించారు మీరు. ఈ రోజు ఈ దేశంలో చెట్ల లెక్కలు, పుట్టల లెక్కలు, పాముల లెక్కలు, కుక్కల లెక్కలున్నాయి, కానీ పేదోళ్ళ లెక్కలు లేవు. నా లెక్క లేదు, నేను ట్యాక్సీ పేయర్ను, నేను ఈ దేశ అభివృద్ధిలో నేను ఉన్నా. నన్ను లెక్క పెట్టలేదు, 75 సంవత్సరాలుగా నన్ను లెక్క పెట్టలేదు మేడం, నేను లెక్కలేను. ఇప్పుడు బీజేపీ అన్నది నేను బీసీ అని అన్నాడు, రైట్ బీసీ, మరి నువ్వన్నా చేయాలి కదా నాయన 10 ఏళ్ళల్లో. ఇప్పటికైనా చేస్తామని చెప్పాలి కదా. రాజ్నాథ్ సింగ్ చెప్పారు కదా కులగణన చేస్తామని, ఎందుకు చేస్తలేరు మేడం?
అన్న మీరు పెద్దలు ఈ రోజు సమగ్ర సర్వే రిపోర్ట్ మీరు బయట పెడితే అవసరం రాకపో అన్న ఒక్క నిమిషం అన్న, ఈ దేశంలో స్పష్టంగా కుల జనగణ అనేది కేంద్ర ప్రభుత్వం చేయాలి. మహారాష్ట్రలో జరిగింది ఏమిటో తెలుసు, వినన్న బీహార్ లో ఏం జరిగిందో తెలుసు, పక్కన కర్ణాటకలో ఏం జరిగిందో తెలుసు. మనం ఎంత చేసుకున్నా మనం పథకాలను మనము అమలు చేసుకోవడానికి తప్ప లీగల్లీ అక్కడ కొట్లాడడానికి రేపు రిజర్వేషన్ లో కేంద్ర ప్రభుత్వం లేదు. ఇది కేంద్రం చేయాల్సిన దిలీప్ ఆచార్య గారు వర్షం తీసుకుందాం. దిలీప్ అన్న చెప్పిన దానికే నేను ఆన్సర్ చేస్తున్నా. అన్న ఇది మీకు తెలియదు కాదు, నేను చెప్పొద్దు మీకు, ఇది కేంద్రం చేయాలి. కేంద్రం చేస్తే అయిపోతుంది కదా, లొల్లే లేదు కదా. లేదా సవరణ చేయండి, రాజ్యాంగ సవరణ చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఏ వర్గీకరణ ఎట్లా చేసుకోవాలి అవకాశం ఇవ్వండి. అన్నలకి పెద్దన్నలకి దండాలు, అదే విధంగా HMTV ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే. ఇప్పుడు చాలా విచిత్రమైన విషయం ఇప్పుడు మీరు పెట్టిన చర్చ. దిలీప్ అన్ననేమో హుందాగా జెంటిల్మెన్ తరహాలో కామెంట్లు చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ ఏమో దిగజారుడు కామెంట్స్ చేస్తుంది. దానికి దీనికి కాంట్రాడిక్షన్ ఉంటది. మేము ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు మాట్లాడిన మాటలకు మేము కౌంటర్ ఇచ్చుకుంటా పోవాలన్నా, లేకుంటే ఈడ దిలీప్ అన్న కోసం మాట్లాడడానికేమో మా నోర్లు కట్టేస్తాడు. ఎట్లా చెప్పండి మీరు? జ్యోత్స్న గారు ఎట్లా మాట్లాడిస్తారు మమ్మల్ని? అదే అన్న నేనేమంటున్నానంటే మీరు ఎప్పుడు ఎట్లా చెప్తారే? మాకు మీ దగ్గర డిబేట్ లో కూర్చున్నప్పుడు మాకు చాలా ధర్మ సంకటం, మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మీరు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటి ఉంటది, మీరేమో నిజాయితీగా నిర్భీతిగా, నిజాయితీ ఒకటే కాదు నిర్భీతిగా మొత్తం కామెంట్ చేసేస్తారు. మాకేం మిగలకుండా చేస్తారు మాట్లాడకుండా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిందనా? ఎందుకు అవసరం ఏముందనా? ఇప్పుడు సీనియర్ చెప్పిండు, మీరు ఒక అన్న నేనేమంటున్నా, అదే మీరు అన్నారు ఇంకా నాకు మాట్లాడకుండా చేసిర్రు. ఇప్పుడు సీనియర్ అన్నాడు, మీరు ఒక యజ్ఞము అని చెప్పిర్రు, తెలంగాణ తలమానికం చేస్తాం దేశానికి అన్నారు, రోల్ మోడల్ గా చూపిస్తామన్నారు, రాహుల్ గాంధీ గారికి కానుకగా ఇస్తామన్నారు, భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది అన్నట్టు ప్రయత్నం చేస్తాం. అయితే నేను అదే చెప్తా ఉన్నానా, బీసీ గణన కులగణన చేయలేదు, మేము అదే చెప్తా ఉన్నాము. మీరు చేసిందంతా కులగణన కాదు, అదంతా తప్పుల తడక అనేది జ్యోత్స్న గారు కూడా ఈ రోజు రియలైజ్ కావాలి. మొన్న జ్యోత్స్న గారు ఏమనుకున్నారంటే మొన్న టేబుల్ చేసిర్రు, తీర్మానం చేసిర్రు, ఢిల్లీకి పంపించారు అనే అపోహలకు వచ్చేసారు. మొన్ననే ఈ చర్చ జరిగినప్పుడు, డిబేట్ లో చర్చ జరిగినప్పుడు, అరే అసెంబ్లీ పెట్టారు కదా, తీర్మానం చేయకుండా ఎట్లుంటారు, ఢిల్లీకి పంపించకుండా ఎట్లుంటారు అని జ్యోత్స్న గారే అడిగిర్రు అమాయకంగా. అంటే జ్యోత్స్న గారినే తప్పుడు దారి పట్టించిన ఘనత జ్యోత్స్న గారి లాంటి ఒక మేధావి వర్గానికి చెందిన వాళ్ళనే తప్పుడు దారి పట్టించిన ఘనత రేవంత్ రెడ్డి గారికి ఉన్నప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి, అది కూడా వెనుకబడేయబడ్డ మాలాంటి బీసీ బిడ్డలను తప్పుదారి పట్టియడంలో సిద్ధాస్తుడే కదా రేవంత్ రెడ్డి గారు. మొత్తం తెలంగాణనే తప్పుదారి పట్టించి ఎన్నికల్లో లబ్ధి పొందింది కదా. అన్ని అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపించి ఏది చేయకుండా ఈ రోజు కాలయాపన చేయడం కోసము వారు ఆడుతున్న నాటకంగా భావించాలనో వద్దా చెప్పండి? మేము ఏమడుగుతా ఉన్నాము, మీరు బీసీ కులగణన చేస్తామని చెప్పిర్రు, జిత్నా ఆబాది ఉత్నా హక్దార్ అని చెప్పి మీరే చెప్పిర్రు. రేవంత్ రెడ్డి గారు ఆ కామెంట్ చేసిండు, దాని ప్రకారం చేయండి నాయన అని చెప్పి మేము ఎదురు చూస్తా ఉంటే మీరు తీసుకొని వచ్చి ఏం చేసిర్రు మమ్మల్ని? మీరు క్షీరసాగర మదనం అని చెప్పి లాస్ట్కు తీసుకొని వచ్చి అమృతం తీసుకొని వస్తారేమనుకుంటే విషయం తెచ్చి బీసీల గుండెల్లో నోట్లో పోసిండ్రు. మీ బీసీల జనాభాని 20 లక్షల మంది జనాభాలని హత్య చేసిండ్రు దిలీప్ అన్న. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన సర్వే 20 లక్షల మంది బీసీలని స్ట్రేట్ అవే మర్డర్ చేసింది, హత్య చేసింది, బీసీల జనాభాను తగ్గించి చూపించింది. దానికి ఒక్క నిమిషం ఆగండి మేడం. వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యకరంగా ఎక్కడా లేని సీనన్న కూడా మరి ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆయనకి ఎందుకు ఏమి అడ్డం వస్తున్నాయో నాకు అర్థం కాలేదు. ఎక్కడా లేని విషయాన్ని తీసుకొని వచ్చి ఒక పదాన్ని తీసుకొని వచ్చి నిఘంటువులో లేదు, రాజ్యాంగంలో లేదు, షెడ్యూల్లో లేదు, ఎక్కడ లేని పదాన్ని ఒక న్యూటన్ రేవంత్ రెడ్డి గారు ఒక న్యూటన్ అవతారం ఎత్తి ఒక కొత్త పదాన్ని తీసుకొని వచ్చి బీసీల గుండెల్లో గుచ్చిండు, ముస్లిం బీసీలట. ఏందండి ఇది?
ముస్లిం బీసీలను తీసుకొని వచ్చి మా బీసీలలో కలిపి వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందేటట్టు రేపు హైదరాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్ల లోపల లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల లోపల ముస్లింలను తీసుకొని వచ్చి ఆ బీసీ రిజర్వేషన్ స్థానాల్లో సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను, కార్పొరేటర్లను చేయడం కోసం ఒక కుట్రపూరితమైన కులాల వారీగా హిందువులను విడగొడుతున్నారు అని చెప్పేసి బీజేపీ నేతలు నేతలు కొంతమంది నేతలు మాట్లాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళు కులాల జోలికి వెళ్తే మీరు మతాల ప్రస్తావనలు ఎక్కువ తీసుకొస్తున్నారా ఏంది? ఎట్లా ఎవరు తీసుకొచ్చిర్రు? కులగణన సర్వే అని చెప్పి ఎవరు బీసీ ముస్లిం బీసీ అని చెప్పిర్రు? మేమా? అసలుగా పదమే తెలియదు కదండి ఇప్పటిదాకా మాకు. మేము కళలో కూడా ఊహించలేదు ఇటువంటి పదాన్ని. ఒక పదాన్ని సృష్టించి తీసుకొని వస్తారు, మాకు శత్రువుగా చూపిస్తారని చెప్పి మాకు తెలియదు. మా రిజర్వేషన్ ఫలాలు మాకంతా అని మేము ఎదురు చూస్తా ఉంటే ఉన్న రిజర్వేషన్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతకంటే ముందు కులగణన చేయలేదు, రిజర్వేషన్లో ఎలాంటి పంపించలేదు బీసీలకి. దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా రిజర్వేషన్ల శాతం యథావిధిగా ఉంచారు, ఇంకా తగ్గించారు స్థానిక ఎన్నికల లోపల. ఇప్పుడన్నా ఏదైనా న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇప్పుడు 46% చూపించారు. 46% అంటే 50% అంటే అవుతుందండి, 23% అవుతుంది. ఇంకా మీరు మొన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, నేను బీసీ కులగణన చేసిన 50% రిజర్వేషన్ మించకుండా ఎస్సీలకు ఎస్టీలకు పోను, మిగిలినవన్నీ బీజేపీకే ఇస్తా, అదే బీసీలకే ఇస్తామని చెప్తాడు. మిగిలినవి ఎన్నండి? ఎస్సీలకు 17%, ఎస్టీలకు 10% పోయిన తర్వాత ఎంత మిగులుతుందన్నా? ఇంకా మిగిలింది ఏంది? 23% కదా. మీరు కొండవి ఎల్కని పట్టిన చందంగా ఏం చేసిందో చెప్పాలి ప్రజలకి. ఇదా మీరు రోల్ మోడల్ గా చూపించాలనుకున్నది? దేశానికి రోల్ మోడల్ గా చూపించాలనుకున్నది ఈ విషయమా? దీనికోసమా ఈ కసరత్తు? మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టిరట. దానికి తోడు మళ్ళా ఇప్పుడు లీగల్లీ కన్వర్టెడ్ బీసీ మోడీ గారు అని చెప్పారు కదా. ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు దిలీప్ అన్న ఉందాగా ఉన్నాడు కాబట్టి మేము ఎక్కువ మాట్లాడేటట్లేదు. ఎవరు ఇప్పుడు లీగల్లీ పౌరసత్వం తీసుకున్నది ఎవరు? ఇటలీ నుంచి భారతదేశానికి వచ్చి పౌరసత్వం తీసుకున్నది ఎవరు? మేము అడగలేమా? ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ కొడుకు అన్నాడు, రాజీవ్ గాంధీ ఆయన హిందువుల కొడుకు హిందువే అవుతాడు అని చెప్పిండు కదా దిలీప్ అన్న. ఫిరోజ్ ఖాన్ ఎవరండి? పార్సీ. ఫిరోజ్ ఖాన్ కొడుకు రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ. ఎట్లా గాంధీ అవుతాడు? ఎట్లా హిందూ అవుతాడు? ఫిరోజ్ ఖాన్ కాదా తండ్రి? రాజీవ్ గాంధీ తండ్రి హిందూ ఎట్లా అవుతాడు? దిలీప్ కుమార్ ఇప్పుడు గాంధీ అన్న పేరులోకి కూడా కన్వర్ట్ అయ్యారు. ఈ కన్వర్ట్ అనే పదాన్ని ఇంకా పూర్తిగా హైజాక్ చేస్తున్నారు మిత్రులిద్దరు కూడా విజ్ఞులు. అందుకనే ఇవాళ సంభాషణ సీరియస్ గా లేదని నేను కూడా ఒప్పుకుంటా. నేనేమంటున్నానంటే క్షీరసాగర మదనంలో ఆలాహలం వచ్చింది అనుకో, అది మీరు రాక్షసులకు ఇస్తాం, మీకు మాకే ఇస్తున్నారు, అమాయకులకు ఇస్తున్నారు, బీసీలకి అయ్యాం. ఇంకొకటి దిలీప్ ఆచార్య గారు చాలా నాలెడ్జబుల్ పర్సన్ కదా, అంతమంది చెప్పాడు మన మిత్రుడు. 2011 లో లాస్ట్ సెన్సస్ జరిగింది. సెన్సస్ కి ఒక సెన్సస్ ఇండియా కమిషన్ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఒక్క క్లాస్ పెట్టండి అందులో, బీసీలో మీ కులం ఏంటని పెట్టండి. గొడవ వెళ్ళిపోయా, దేశంలో మా ఖర్చు తప్పుద్ది, మీరే తెలుసచ్చు నిక్కచ్చిగా నిర్దిష్టంగా. ఇగో వీళ్ళు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టండి, ఒక రాష్ట్రంలో బీసీలు. నేను ఒక చిన్న అంశం అడుగుతా ప్లీజ్, ఒక చిన్న అంశం అడుగుతా. మీరు చేసిన జనాభా లెక్కలు దాదాపు 4 సార్లు 5 సార్లు చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు. మేము ఇంకా అధికారంలోకి వచ్చినాక ఒక్కసారి కూడా జనాభా లెక్కలు చేయలేదు. మీరే అన్నారు కదా 2014లో చేసినాం మేమని. ఎందుకు పెట్టలేదు ఆ కాలము? 2014లో మీకు ఏమర్థమైంది? మీకు అర్థమైంది ఏంటన్నా? ఆ రోజు మీరు ఆ రోజు అధికారంలో ఉన్నారు, మీకు ఆ రోజు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ కాలం పెట్టలేకపోయింది. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఈ కాలం పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. దిలీప్ కుమార్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు 2011లో సెన్సస్ కావాలి, ఏ కారణం చేతనో మనకు తెలియదు, అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. నెంబర్ 2, బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే చేసిందండి. మీ అందరం ఇళ్లలో కూర్చొని ఖచ్చితంగా ఎవరైనా వస్తాడో రాడని భయపడి 2వ రోజు కూర్చుంటే 2వ రోజు వచ్చాడు. ఆ సమగ్ర సర్వే వివరాలు మీరు కనుక కులగణనతో సహా బయట పెడితే 10 ఏళ్ల కింద 12 ఏళ్ల కింద ఈ పంచాయతీ డౌన్లోడ్ చేసి నాకు చెప్పండి, ఫోన్ చేసి పోయిన తర్వాత ఐ నెవర్ యాక్సెస్. ఒక్క నిమిషం, ఇంకొక అంశం ఏంటంటే జోష్నా, అసలు ఈ దేశంలో ఎవడు ముస్లిము ఎవడు క్రిస్టియన్ అండి? మీరు చెప్పండి. ముస్లింల రూల్ లోపలేనో హిందువులందరినీ బలవంతంగా క్రిస్టియన్లు చేస్తారు, బ్రిటిష్ రూల్లో అందరినేమో బలవంతంగా క్రిస్టియన్లు చేస్తారు, ముస్లింలు చేస్తారు. ముస్లింలు కన్వర్ట్ చేశారు,
ఎస్సీలందరినీ బాగా ఊరవుతున్న వాళ్ళందరూ పట్టుకుపోయేవాళ్ళు పాపం క్రిస్టియన్స్ గా కన్వర్ట్ చేశాడు. ఒక్కడు కూడా రూట్స్ లోకి పోతే, నిజంగా రూట్స్ లో పోదలుచుకుంటే 99% ఆఫ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ వాళ్ళు మన బ్రదర్స్, మన హిందువులు. వాళ్ళు ఎక్కడో 1% రాయల్ ఫ్యామిలీస్ ముస్లిమ్స్ ఉంటే ఉండొచ్చు, ఎవరో నిజమైన క్రిస్టియన్స్ ఎవరో ఉంటే ఉండొచ్చు. నేననేది మనం రూట్స్ లోకి పోతే అసలు ఆ చర్చే మారిపోతుంది. ఈ రోజు ఏదో మేమైతే ఖచ్చితంగా దేశానికి ఆదర్శంగా నిలిచిన మాట వాస్తవం కదా. టు ద ఎక్స్టెంట్ ఒప్పుకోండి, లాస్ట్ టైం డిబేట్ లో నేను ఇదే మాట అన్నా, ఇది క్లోజ్డ్ చాప్టర్ కాదు, ఇట్ ఈస్ ఓపెన్ ఎండెడ్. మీ కులగణంలో మీ పేరు తప్పుగా నమోదైతే కన్సల్ట్ ఆఫీస్ దగ్గర పోయి కరెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ అవకాశం వస్తే నేను అన్నట్టుగానే మళ్ళీ అవకాశం ఇచ్చారు, కరెక్ట్ చేసుకోండి. మేము కనుక 42% గా అయితే ఈ వస్తున్నటువంటి విమర్శలను ఒక పద్ధతిగా చెప్పకుండా, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు మీ వాయిస్ ఖచ్చితంగా తీసుకుంటా ప్లీజ్. దిలీప్ కుమార్ గారు, కాకపోతే వీటిని మోదీ బీసీ కాదు అనో, లేకపోతే ఇటువంటి కామెంట్స్ లోకి తీసుకెళ్లడం అంటే ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు సబ్జెక్ట్ అంతా డైవర్ట్ అయ్యేందుకు చేస్తున్నటువంటిది అనుకోవచ్చా? లేదంటే ఒకవైపు బీజేపీ మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామనో, ప్రస్తుత ప్రధానమంత్రి బీసీ అని చెప్పడం నేషనల్ పాలిటిక్స్ లో ముఖ్యంగా చెప్పాలంటే నేషనల్ లెవెల్లో హైలైట్ అయ్యేందుకు చేస్తున్నటువంటి కామెంట్స్ అనుకోవచ్చు. ఎట్లా చూడాలి అసలు ఆ కామెంట్స్? రాజకీయాలలో ఉన్నటువంటి ప్రముఖులు ఇట్లాంటి మాటలు మాట్లాడు. బండి సంజయ్ గారు మాట్లాడు, గద్దరికి చచ్చిన అయ్యాం మేము, ఎందుకు ఇస్తామని తీవ్రవాదన తుపాయి పట్టి గురిపై కాల్చాడు ఎవడన్నా, అదో కాంట్రవర్సీ. ఇప్పుడు ఈ రోజు మోడీ గురించి దో కాంట్రవర్సీ, రాహుల్ గాంధీ కాంట్రవర్సీ. నేను అంటున్నా పాలిటిక్స్ కావాలనుకుని ప్లే చేసే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, నేను కాదనట్లే. పాలిటిక్స్ కోసమే ఈ రోజు మాట్లాడుతున్నారు చాలా మంది, లేదా అటెన్షన్, మీడియా అటెన్షన్ కోసం మాట్లాడుతున్నారు. ఇది దీనికంటే ఎబోగా మనందరం ఇది నిజమైనటువంటి వెనుకబడిన వర్గాలకు ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తుంటే అప్రిషియేట్ చేద్దాం, తప్పులుంటే సరి చేయమని అడుగుదాం. అదే రోజు అనుకుని రోజు మీడియాలో ఆయన తిట్టా ఈయన తిట్టా, అంత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు. నా దిలీప్ ఆచారి, నా దిలీప్ కుమార్, నా మిత్రుడు శ్రీనివాస్ ఎవరు లేరు ఇక్కడ పదవుల్లో. ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళు దే హావ్ టు వెరీ కేర్ఫుల్ అండి. ఇది మీరు వాళ్ళ డిబేట్ పెట్టారంటే బాధ్యత గల వాళ్ళు అటు బీజేపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి మాట్లాడారు కాబట్టి పెట్టారు మీరు. ఇది కరెక్ట్ కాదు, అన్వారంటెడ్ అంటున్నా నేను మొదట్లో. దిస్ ఇస్ అన్వారంటెడ్. ఓకే శ్రీనివాస్ గారు. మేడం, నేను ప్రాథమిక ప్రశ్న అంటే అన్నకు దిలీప్ అన్నకు దిలీప్ ఆచార్యకి మా మీద బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నాడు దిలీప్ అన్న. సర్వే చేసినావు చెప్తా ఆడికొస్తా. ఇప్పుడు ధర్మరాజు పెట్టి మమ్మల్ని యుద్ధం చేయమంటారు, ధర్మరాజు మీద మేము బాణం ఎట్లా విసిరాలనేది నాకు పెద్ద ప్రశ్న ఇప్పుడు. సో నేనేమంటున్నా, ఈ రోజు ఈ దేశంలో కుల జనగణ చేయాల్సిన బాధ్యత, రైట్, హక్కు రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఉంది? కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ దేశంలో ఎక్కువ శాతం పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ. ఇప్పటి వరకు కుక్కల లెక్కలు, జంతువుల లెక్కలు, పాముల లెక్కలు, అన్ని లెక్కలు చెప్పినావు. నా లెక్కలు ఎందుకు చెప్పలేదు ఇప్పటి వరకు మీ దగ్గర నుంచి ఆన్సర్ లేదు. రెండో విషయం, నేనేమంటున్నా, మేము తెలంగాణ వచ్చిన తర్వాత ఆగమాగమైపోయిన, అడివడివైపోయిన తెలంగాణలో సమగ్ర సర్వే చేసి ఆ డేటా ఆధారంగానే ఈ రోజు ఈ రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, అయ్యా వాళ్ళకు పెన్షన్లు, అన్ని పథకాలు పెట్టినాం. ఒకటి. రెండు, ఇంకొకటి, అన్న ఈజ్ ఏ ఆఫీసర్ గా ఉన్నాడు కాబట్టి ఆ డేటా అంతా కూడా ఎవరో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేయలే, ఇదే ప్రభుత్వం చేసింది. ఆ ప్రభుత్వం దగ్గర డేటా స్పష్టంగా ప్రభుత్వం ఆర్డీఓ, ఎంపీడీఓ, కలెక్టర్, సెక్రటరీ దగ్గర డేటా ఉంటది. డేటాను మేము పట్టుకొని పోలే కదా మేడం, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఆ డేటా బీఆర్ఎస్ పార్టీ పోతూ పట్టుకొని పోలే. ఆ డేటా చేసింది అధికారులు. ఆ డేటా ఉన్నది సెక్రటరియట్ లో, ఆర్డీఓ ఆఫీస్ లో, ఎంఆర్ఓ ఆఫీస్ లో, కలెక్టర్ ఆఫీస్ లో. ఈ డేటాను తీసుకొని వాళ్ళ ముందుకు పోయి పథకాలు పెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఈ రోజు వాళ్ళు ఏం చేసిండ్రు, మేము 42% రిజర్వేషన్లు ఇస్తాం, కామారెడ్డి డిక్లరేషన్ అని మొదలుపెట్టిండ్రు. ఈ మొదలుపెట్టిన ఏదైతే కుల జనగణన సర్వే ఉందో తప్పుల తడక అని వాళ్ళ దాంట్లో ఉన్న ఒక ఎమ్మెల్సీ, వాళ్ళ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు, మొత్తం రాష్ట్రంలో ఉన్న బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఎవరు కూడా వెల్కమ్ చేయలేదు కదా మేడం. ఇప్పుడు మమ్మల్ని ఎందుకంటారు? మేము స్పష్టంగా డేటా తయారు చేసి ఆడబెట్టాం. అది ఎందుకోసము? స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఆర్థిక సామాజిక స్థితిగతులను ముందు పెట్టుకొని పథకాలు రచించడానికి పనికొస్తుంది. కానీ కులగణ చేయాల్సింది ఎవరు? రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేస్తేనే చెల్లుబాటు అవుతుంది మేడం. పక్కన ఉన్న మహారాష్ట్రలో ఏం జరిగింది, అక్కడ ఉన్న బీహార్ లో ఏం జరిగింది, ఎవరు కూడా లెక్కలు బయటకు తీయలేకపోయింది కదా మేడం. కోర్టులు అడ్డంకి వచ్చినాయి కదా. ఇంతకుముందు దిలీప్ ఆచార్య చెప్పినట్టు రిజర్వేషన్ లో 42% ఎట్లా ఇస్తావు నువ్వు? ఎక్కడ తవ్వు ఉన్నది నీకు? తవ్వలేదు, ఏం లేదు, ఉట్టిన నోటితో అనేస్తేవి. 42% ఇక్కడ ఇస్తే సోదరులకు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, ఎంత అవుతుంది మేడం? మొత్తం 67% పోతుంది. ఈ 67% కాన్స్టిట్యూషన్ కొట్టేస్తుంది కదా నువ్వు సచ్చినట్టు. మళ్ళా ఎవడో ఎల్లయ్యనో మళ్ళీ కోర్టుకు పోతాడు. కోర్టుకు పోయినాక ఏమవుతుంది మేడం? కొట్టేస్తారు. ఇగో మేము చేసినాం కానీ
కాలేదు. అందుగురించే కదా మేడం ఒక్క ఇంటరప్షన్ ఒకటే అందుగురించే ఈ కేసీఆర్ అనేవాడు 65% రిజర్వేషన్ ఇస్తాడు. మీకు తెలుసో తెలియదు మా 100 సార్లు చెప్పాడు. అదే ఇప్పుడు మీరు కూడా 65% మరి ఇప్పుడు అంత 65% అవుతుంది కదా మీరు చేసిన లెక్క కూడా. అన్న ఇక్కడ మీరు దోషులుగా నిలబడి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీల లెక్కలు చేయకుండా 65 ఏళ్ళు పరిపాలించారు కదా అన్న. మీరు ఈ దేశంలో పెద్ద దోషులు, బీసీ వ్యతిరేకులు. మీరు తర్వాత మీరు 10 ఏళ్ల అధికారంలో మా తప్పులన్నీ సరిదిద్దచ్చు కదా అన్న. మీరు కేంద్ర అన్న కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరు చేయాలన్నా లెక్క, ఎవరు చేయాలన్నా ఒకసారి దిలీప్ ఆచార్య గారు వర్షం తీసుకుందాం. ఇప్పుడు కాదండి, ఒక లెక్క చేశారు, దానిపైన విమర్శలు. మరోవైపు దేశవ్యాప్తంగా ఈ కులగణన చేస్తే ఈ లెక్క తేలుతుంది కదా అనేది ఒకటి. ఆ లెక్క తేలుతుందేమో అన్న భయం ఏమైనా ఉందా? ఎవరికి ఉన్నది? ఎవరికి భయం ఉన్నదండి? ఎందుకు భయం ఉంటది? ఇప్పుడు బీసీల గురించి ఇంత ముసలి కన్నీరు కార్చకండి, ప్రజలు నవ్వుతా ఉన్నారు. మీరు 65 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు, ఏం జరగలేదు మీ వల్ల అనేది తెలిసిపోయింది. అరే బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించని దుస్థితిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మోడీ గారు వచ్చిన తర్వాత కదా 2019లో బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించినాము. 27 మంది బీసీలకి కేంద్ర కేబినెట్ లో స్థానం కల్పించారు. మొట్టమొదటిసారి భారతదేశ స్వాతంత్ర చరిత్రలో 27 మంది బీసీలు కేంద్ర కేబినెట్ లో స్థానం సంపాదించుకొని సగర్వంగా తలెత్తుకొని నిలబడ్డ సందర్భం ఏదన్నా ఉంది అని అంటే అది మోడీ గారి పాలన లోపల. మీరు ఊరికే చెప్పడం కోసం ఒకటి, చేయడం కోసం ఒకటి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదండి, దిలీప్ అన్న కూడా చెప్పాలి. ఇప్పుడు కులగణన చేసినా వీళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఇంతమంది ఉన్నారు అని చెప్పి మన ఎస్సీ వర్గీకరణ దేని బేసిస్ మీద చేసిర్రండి? మీరు చేసిన సర్వే బేసిస్ మీద చేసిర్రా? 2011 జనాభా లెక్కల ప్రకారం చేసిర్రు. మరి మీది ఇంత అక్యురేట్, ఇంత సైంటిఫిక్ చేసినామా అని చెప్పిన వాళ్ళు మీ కులగణన సర్వే మీదనే మీకు నమ్మకం లేకుండా ఎస్సీ వర్గీకరణను 2011 జనాభా లెక్కల ప్రకారం ఎందుకు చేసిర్రు? కనుక మీ కాంట్రడిక్షన్ అనేది ప్రజలకు అర్థమవుతా ఉన్నది. మీరు ఎన్ని రకాలుగా చెప్పినా మీరు కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నారు, కాలాతీతం చేస్తా ఉన్నారు. కాలం వెళ్ళదీయడం కోసము, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, మీరు ఇచ్చిన హామీల పైన నుంచి దృష్టి మళ్లించడం కోసం ఏ ఒక్కటి దిలీప్ అన్న చెప్పండి. ఆయన అంతా న్యూట్రల్ గా కామెంట్ చేస్తా ఉన్నాడు కదా అన్న. నేనేమడుగుతా ఉన్నా, ఒక్కటంటే ఒక్క కార్యక్రమం ఈ సంవత్సర కాలంలో దాదాపు సంవత్సరంన్నర పూర్తిగా వస్తా ఉంది, ఒక్క కార్యక్రమం చెప్పండి. ల్యాండ్ మార్క్ ప్రోగ్రామ్ ఏం చేసినాం అని చెప్పి ఒక్కటంటే ఒకటి చెప్పండి. అన్ని గందరగోళానికి గురి చేసిన కార్యక్రమాలు చేసిర్రు తప్ప, అన్ని బూమరాంగ్ అయ్యే కార్యక్రమాలు చేసిర్రు తప్ప, అన్ని మిస్ఫైర్ అయ్యే కార్యక్రమాలు చేసిర్రు తప్ప, ఈ సంవత్సర కాలంలో అది కాలయాపన చేసిర్రు తప్ప ఒక్కటంటే ఒక్కటి పూర్తి స్థాయిలో కింది స్థాయి దాకా అమలు చేసిన కార్యక్రమం ఒక్కటి చెప్పండి. రేషన్ కార్డులు ఇవ్వలేకపోతున్నారు, సంవత్సరంన్నర అయింది ఇప్పటికీ. అతి చిన్న విషయం రేషన్ కార్డు ఇవ్వడం కోసం పెద్దగా మీరు మదనం చేస్తా ఉన్నారు. సర్వేలు చేస్తా ఉన్నారు, అప్లికేషన్ల మీద అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు. అంటే వాటిలో ఇవ్వాలని చెప్పేసి ఆదేశించారు కదా నిన్న. అదే మేడం నేనేమంటున్నానంటే అన్ని అడ్డంకులు ఉన్నప్పుడు ఆదేశాలు జారీ అవుతాయి. ఆ అడ్డంకులు ఉన్నాయని చెప్పి కాలయాపన చేస్తారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇమ్మన్నారు. అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు మేడం? ఎన్నికల కోడ్ ఇప్పుడు వచ్చింది. ఈ 15 రోజులు అయింది ఎన్నికల కోడ్ వచ్చి, 20 రోజులు అయింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్. ముందు ఎందుకు ఇవ్వలేదు? రేషన్ కార్డు అంతకంటే సంవత్సరం నుంచి ఎందుకు ఇవ్వలేదు? వచ్చిన 100 రోజుల లోపలనే రేషన్ కార్డు ఇస్తామని చెప్పలేదా? ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదా? ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడేమో ముసలి కన్నీరు కాస్తా ఉన్నారు. ఏంటి యాడ్ చేద్దాం అనుకుంటున్నారు? మేడం ఒకటి మేడం అంటే ఇద్దరు అన్న కూడా ఆలోచించాలి. ఈ దేశంలో మేడం స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు సోషల్ వెల్ఫేర్ శాఖ చాలా మినిస్ట్రీలు ఉన్నాయి మేడం కేంద్రంలో. లాస్ట్ కు మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత మేడం అనిమల్ హస్బెండరీ, ఇంతకుముందు వ్యవసాయ శాఖలు ఉండే మేడం, దాంట్లో నుంచి బయటకు తీసి అనిమల్ హస్బెండరీ శాఖ కూడా పెట్టారు. కానీ ఈ దేశంలో ఉన్న 50 పైన ఉన్న శాతం వాళ్లకు బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు మేడం. నేను ఒకటి యాడ్ చేస్తా సినన్నా, నేను ఒకటి చెప్పు. ఊగా చెప్తా ఉన్నావు, నేనేమనుకున్నా ఉంటే ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తా అవుతున్నావు. ఒకటి చెప్పు విషయము. 2014 నుంచి 2019 దాకా మీరు అధికారంలో ఉన్నారు తెలంగాణలో. 50% జనాభా మహిళలు ఉన్నారు. ఒకరికంటే ఒకరికి మహిళకు కేబినెట్ లో స్థానం కల్పించినవా? చెప్తా ఉన్నారు మీరు, గొప్ప గొప్ప విషయాలు చెప్తా ఉన్నారు. 50% మహిళలు ఉంటే మహిళలు అనే గౌరవం కూడా లేకుండా ఒక్కరంటే ఒక మహిళా కేబినెట్ లో మంత్రి లేకుండా 5 సంవత్సరాల కాలం చెప్తా ఉన్నారు మీరు. దర్శకుంటుండే కదా అన్న మీ మోడీ. నేనేమంటున్నా, అనిమల్ హస్బెండరీ మినిస్టర్ పెట్టినవి, సోషల్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అన్ని చేస్తాము. సీనన్న నేను ఒక విషయము
ఒక్క విషయం హెచ్ఎంటీవీ ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మోడీ గారి ద్వారానే ఏదైనా సమాజ హిత కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. రాబోయే రోజులలో ఏదైనా న్యాయం జరగాల. వినన్నా మాట్లాడుతుంటే నేను మాట్లాడలే కదా, వినండి సీనన్నా, అంత ఆవేశం వద్దు. ఒక విషయం చెప్తా ఉన్నా వినండి. ఏదైనా మంచి జరగాలనుకుంటే అది నరేంద్ర మోడీ గారి ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే 33% మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టిన ఘనత ఎవరిదన్నా? మీలాంటి మనస్తత్వం ఉన్న పార్టీలకు చెంపపెట్టుగా 33% మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చి రేపు 2029 నుంచి వచ్చే ఎన్నికల లోపల ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత మేము తీసుకున్నాం. మీరేమి ఇవన్నీ సంకోచాలు వద్దు. మేము దేశంలో ఏమైనా విప్లవాత్మకమైన మార్పులు కావాలంటే వాటన్నింటికీ నరేంద్ర మోడీ గారు. మహిళల పైకి వెళ్తుంది కానీ కాదు. దిలీప్ కుమార్ గారు ఇప్పుడు మీరు అసలు ఫస్ట్ స్టార్ట్ అయిందే కన్వర్టెడ్ బీసీ, అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ మతాలు కులాలకు సంబంధించి. అంటే కులగణన సర్వేకు సంబంధించి రచ్చ జరుగుతోంది, మీరు పెద్ద ఎత్తున విమర్శలు ఫేస్ చేస్తున్నారు, ముఖ్యంగా పార్టీల నుంచి. ప్రజలు అదన్నీ తర్వాత లెక్క. సో దానికి కౌంటర్ అటాక్ గా ఇది మాట్లాడారు. ఆ తర్వాత ఇప్పుడు మీరు కుల ప్రస్తావన తీసి మాట్లాడితే తప్పు లేదు, కానీ రాహుల్ గాంధీకి సంబంధించి ఇప్పుడు మీరు అంటే ఖచ్చితంగా వాళ్ళు అంటారు కదా. ఒకటి మేడం, నేను ఆల్రెడీ ఫస్ట్ లోనే చెప్పా, సీఎం అన్నది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు రాహుల్ గాంధీకి కులాలను మతాలను అంటించడం కరెక్ట్ కాదు, అంటగట్టడం కరెక్ట్ కాదు అన్నటువంటిది మాట్లాడుతున్నారు. ఆయనకేం కులం మతం అంట కడతారని చెప్పే ఒకటి. నెంబర్ 2, ఒకటి ఈ దేశంలో కులగణన శ్రీనివాస్ గారు అన్నట్టుగా బీజేపీ 2011 తర్వాత జరగలేదు కాబట్టి ఈ పార్టీకి చేసి ఉండాల్సి ఉండే. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికైనా బీసీ అనే క్లాస్ పెట్టి చేస్తా ఒక నిర్దిష్టమైనటువంటి డాటా మన దగ్గర ఉండేది. బీఆర్ఎస్ ఆల్రెడీ 10 ఏళ్ల కింద సమగ్ర సర్వే చేసి అదేంటో బయటపెట్టలేదు. మిత్రుడు అంటున్నాడు అన్ని చోట్ల ఉందని. సీఎం స్వయంగా అసెంబ్లీలో చెప్పాడు ఈ డాటా మా దగ్గర అవైలబుల్ లేదని. సీఎం కంటే మిగిలిన సోర్స్ అయితే మనకు లేదు కదా, ఆయనకి యాక్సెస్ కావడానికి పెట్టినండి. ప్రభుత్వ వెబ్సైట్ లో లేదండి, అది ఎన్సీఆర్టీలో ఎందుకు పెడతారు? మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పెట్టిర్రు ఆ వెబ్సైట్ లో. అబద్ధాల సీఎం కదనే. కాదు అదేదో శాస్త్రీయంగా లేదు. నేనేమంటున్నా అంటే చేసింది ఐఏఎస్ ఆఫీసర్లు, చేసింది ఆర్డీఓలు, చేసింది కలెక్టర్లు, చేసింది గవర్నమెంట్ అధికారులు చేసిండ్రన్న. డాటా మళ్ళీ ఎందుకు చేస్తారు? అది సమగ్ర సర్వే ఉంటే ఎవరు మళ్ళీ చేయరు సర్వే. ఎందుకు ఏడబోయింది అది? మరి మేము పట్టకపోయినా అంటున్నా, మీరే చెప్పాలి. దిలీప్ కుమార్ గారు కాదు, దిలీప్ కుమార్ గారు అయితే అది పోనీ అది లేదు, మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండేది, బట్ చేశారు. చేసిన తర్వాత వచ్చినటువంటి విమర్శలు మీరు అది ఓపెన్ ఎండెడ్ అని నేను గత డిబేట్ లో కూడా దిలీపాచార్య గారు అన్నారు, నేను కూడా ఉన్నా. మీకు చెప్పే అప్పుడు అబ్జెక్షన్స్ వస్తే చాలా మంది మిస్ చేస్తారంటే ఇది ఓపెన్ ఎండెడ్, ఇది క్లోజ్ కాలేదు, కరెక్షన్ కి స్కోప్ ఉంటది. ఒకవేళ తప్పుడుగా ఉంటే పోయి సంబంధిత అధికారుల దగ్గర వెరిఫై చేసుకోండి కూడా చెప్పా. అదే జరిగింది. గవర్నమెంట్ అఫీషియల్ గానే ఈ రోజు ఛాన్స్ ఇచ్చింది కరెక్షన్స్ కి. అది మనం చేసుకోవాలి కదా యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్. అరే నేను కేటీఆర్ నేను ఇవ్వను, హరీష్ నేను ఇవ్వనంటే ఇది ఎక్కడ కూడా అసలు ప్రభుత్వం. నేనున్నా శ్రీనివాస్ గారు ఇద్దరు ఒకేసారి మాట్లాడకండి. ఒక్క నిమిషం. మా ఇంటికి ఒక సర్వేయర్లు 2 పిల్లలు వచ్చిన పాపం, వాళ్ళకి నేను డాటా అంతా ఇచ్చిన. నాకు రేషన్ కార్డు రాదు, నాకు ఇంకో కార్డు రాదు, నేను బ్రాహ్మణి కాబట్టి నాకు ఏ ప్రయోజనం మీరు ఇవ్వరు. మరి నేను ఇవ్వలేదా డాటా? అరే నీకు ప్రయోజనం రాకపోతే నువ్వు డాటానే ఇవ్వ గవర్నమెంట్ కి. నాకైతే అర్థం కాలేదు యాటిట్యూడ్ ఏందో. తిట్టప్పుడు తిడుతీవి, డాటా కోసం వస్తే డాటా ఇవ్వంటివి. ఇదొకటి. తర్వాత మేడం మీరు అన్నారు కదా, దిలీపాచార్య గారు అన్నారు ఏ ప్రోగ్రామ్ నిర్దిష్టం చేసినప్పుడు ఫ్రీ బస్సులు అయితే మీకు కళ్ళ తిరుగుతున్నాయి, రేషన్ కార్డులు బస్సులో ఎన్ని కొన్నారు, కొత్త బస్సులు ఎన్ని కొన్నారో అది చెప్పండి అన్న. నేను అదే అడిగినా, మీరు నిర్దిష్టంగా చెప్పండి అని చెప్పిన. ఏం చేశారు మేడం? మీరు అసంపూర్తిగా చేసినవి సంపూర్ణంగా చేసినవి ఏదైనా ఉంటే ఒకటి చెప్పండి అంటున్నా. దిలీప్ ప్లీజ్ నన్ను ఫినిష్ చేసిన మాట్లాడు. దిలీపాచార్య గారు మాట్లాడి ఇద్దరు మాట్లాడి అర్థం కాదు ఎవరికి. మీరు ఆ రోజు ఈ విషయం రుణమాఫీ గురించి వచ్చింది మనం చాలాసార్లు అనుకున్నాం. అప్పుడు నేను చెప్పిన ఇది క్లోజ్ ఎండెడ్ కాదు, సంబంధిత అధికారులు ఇళ్లకు కూడా పోయి సర్వే చేసుకొస్తారు, బ్యాలెన్స్ పేమెంట్ చేస్తారు. కుటుంబానికి ఒకటే అనటం వల్ల సంఖ్య తగ్గింది. అది ముందే పాలసీ ప్రభుత్వం ప్రకటించింది. అది తప్పంటే అది వేరే డిబేట్. సో ఆ రోజు ఈ రోజు 10 ఏళ్ల పట్టిన బీఆర్ఎస్ కి
విదిన్ 10 months లోపల మేమైతే రుణమాఫీ పూర్తిగా చేసినాం కదా. ఏది చెప్పిన ప్రకారం ఒక కుటుంబానికి ఒకటి అన్నా అది వేరే విషయం. మీరు 2 ముగ్గురున్నారు, వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటారు. జోక్ ఎందుకు 10 ఏళ్ళు కరెక్ట్ చేసినాం కదా. 24 lakh పీపుల్ కి అందిన తర్వాత నువ్వు ఈరోజు రాలేదని ఎట్లా నువ్వు చివరిది మీ విడుదల చివరిగా ఎలక్షన్ ముందు వచ్చింది 7,000 కోట్లు చివరి విడత, ఏది ₹1,00,000. మరి మీరైతే కంప్లీట్ చేసినాం కదా. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. దిలీప్ కుమార్ గారు ఇప్పుడు కులగణన గురించే మాట్లాడితే గనక మీరు చేశారు, కొన్ని విమర్శలు వచ్చాయి, దాన్ని బుల్డోజ్ చేయడం కోసం ఇట్లా నేతలకు సంబంధించి ముఖ్యంగా అంటే ప్రముఖుల ఇప్పుడు ప్రధానికి సంబంధించే ఇట్లా కామెంట్ చేయడాన్ని ఎట్లా చూడాలి? అంటే మీరు అంటే మళ్ళీ మీరే చెప్తున్నారు ఇది కులగణనం మేము చేస్తే తట్టుకోలేక చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అని కాంగ్రెస్ అంటోంది. ఇక్కడ ఎవరి డైవర్షన్ పాలిటిక్స్ అది మీరే డిసైడ్ చేయండి. అన్నెసరీ కాంట్రవర్సీ అంటే మీరు డిసైడ్ చేయండి. ఇప్పుడు ఎవరిది తప్పు ప్రజలు డిసైడ్ చేస్తారు. దిలీప్ అన్న ప్రజలు డిసైడ్ చేస్తారు. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వార్తల్లో ఉండడం కోసం ప్రయత్నం చేస్తాడు. అప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా రాజ్యాంగాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు బీజేపీ అని చెప్పి ఒక పెద్ద లేని ఇష్యూని తీసుకొని వచ్చి కాంట్రవర్సీ చేసి దానివల్ల వార్తల్లో నిలిచిండు. అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ బీసీ నరేంద్ర మోడీ గారిని నేను అన్న చూడండి అని చెప్పి మళ్ళీ ఢిల్లీలో పోయి మళ్ళా సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు, నేను అవమానించలేదని చెప్పి. కనుక రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకా దారుణంగా కులగణనకు సంబంధించి ఒక నిమిషం అండి, కులగణనకు సంబంధించి చేసినా కూడా ఏం చెయ్యనట్టు పూర్తిగా అందులో తప్పులు వెతికేటువంటి కార్యక్రమంలోనే ప్రతిపక్షాలు ఉన్నాయా? నేనేమంటున్నా, మీరు చేసిండ్రు కదా దిలీప్ అన్న, నేను ఒక విషయం అడుగుతున్నా, అదన్నా చెప్పండి సమాధానము. మీరు కులగణన చేసిండ్రు, సర్వే చేసిండ్రు, మన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టిండ్రు, ఎందుకు టేబుల్ చేయలేదు? ఎందుకు తీర్మానం చేయలేదు? ఎందుకు కేంద్రానికి పంపించలేదు? దానికి ఎవరు సమాధానం చెప్తాడు? ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు ఆగమేఘాల మీద ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి మీరు ఆగమేఘాల మీద ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి మీరు ఆ రోజు టేబుల్ చేస్తామని చెప్పి తెలంగాణ సమాజం బీసీ సమాజం అంతా ఎదురు చూసింది. ఎందుకు టేబుల్ చేయలేదు? ఎందుకు తీర్మానం చేయలేదు? ఎందుకు 42% రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపించలేదు? అన్న నేను అదే చెప్తా ఉన్నా, సమగ్రం లేదు, ఏం లేదు, మీరు సర్వేనే పూర్తి చేయలేదని ఇప్పుడు చెప్తా ఉన్నారు. మళ్ళీ సమగ్ర వివరాలతో అసెంబ్లీ ముందుకు వస్తామని చెప్తా ఉన్నారు. ఎట్లా అన్నా మీరు ముస్లిం బీసీ జనాభా 10% ఉందని చెప్పి అది సమగ్ర బీసీ జనాభా లెక్కల ముస్లిం జనాభా ఉంది బీసీ అని చెప్పి అది కాదు మేడం. సమగ్ర వివరాలతో వస్తామని చెప్తా ఉన్నారు కదా, ఆ సమగ్ర వివరాలలో బీసీ ముస్లింలు అనేది ఉంటుందా? అది చేసి పంపితే రాజ్యాంగంగా చెల్లుబాటు అవుతుందా? దానికి ఎందుకు సమాధానం చేస్తలేరు? శ్రీనివాస్ గారు నేనేమంటున్నా మేడం, ఈ రోజు అంటే దిలీప్ అన్న ఎంత పార్టీ ఆయనను వ్యక్తిగతంగా మేము ఎంత గౌరవించుకున్నా ఆయనను కాంగ్రెస్ పార్టీగానే చూస్తాం. ఇట్స్ క్లియర్. ఒకటి. రెండో విషయం మేడం, హౌస్ లో వాళ్ళు వచ్చిన తర్వాత మేడం వాళ్ళ హౌస్ లో పెట్టిన ఏ ఆలోచనతో పెట్టింది మేడం? జస్ట్ తీర్మానం చేసి మేము కేంద్రాన్ని పంపి చేతులు దులుపుతాం అనుకున్నారు. కానీ ఆ రోజు మేము ప్రిపేర్ అయి రాలేదు అని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఈ తెలంగాణ ప్రజలు మాకు ఇచ్చిన హోదాలో మేమాట స్ట్రగుల్ చేసి పోరాటం చేస్తే అప్పుడు చట్టం చేస్తాం, అప్పుడు మేము టేబుల్ చేస్తాం. దిలీప్ ఆచారాన్ని అడిగినట్టు ఎందుకు ప్రిపేర్ అయి రాలేదు? క్యాబినెట్ ఆ రోజు పెడతారా మేడం? బిఫోర్ ఒక రోజు క్యాబినెట్ పెట్టుకుని క్యాబినెట్ లో తీర్మానాలు పెట్టుకుని హౌస్ కు వస్తారు. కానీ క్యాబినెట్ లేకుండా ఆ రోజు హౌస్ అనౌన్స్మెంట్ చేసి హౌస్ జరుగుతుంటే క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది అని పెట్టండి. ఎప్పుడైనా జరిగిందా చరిత్రలో? బిఫోర్ 2 days క్యాబినెట్ మీటింగ్ తర్వాత హౌస్ చాలా జరిగింది. అన్నా నేనేమంటా అన్నా గంత ఆగమాగం ఎందుకు వచ్చింది అంటున్నా. ఫుల్ ప్రిపరేషన్ లేదు, మళ్ళీ ఒకసారి వాయిదా వేసి మళ్ళీ వచ్చారు కదా. అదే గంత ఆగమాగం ఎందుకు వచ్చింది అంటున్నా. గంటకు ఒకసారి ఎందుకు పోస్ట్ పోన్ చేసి అంటే ఒకటి మాత్రం క్లియర్ అండి, నేతలు కులాలు మతము ముఖ్యంగా ఒక నిమిషం సమయం అయిపోయింది. ఇటువంటి కామెంట్స్ రాజకీయంగా పనికొస్తాయి తప్ప ప్రజలు ఆల్మోస్ట్ ఆ వ్యక్తిని చూసి మాత్రమే ఓటేసి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అది తెలిసింది కూడా. అంటే ఎక్కడో కొంతమంది పీపుల్ ముఖ్యంగా మత ప్రాతిపదికన కుల ప్రాతిపదికన ఉంటారేమో, కానీ మాక్సిమం ఎందుకంటే అవి నిరూపించబడుతున్నాయి, చరిత్ర చూస్తే తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు దిలీప్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, దిలీప్ ఆచార్య గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.